యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం చూసుకుందాం. నాకంటే ఎక్కువ మంది కాదు, చాలామంది అందరూ అనుభవం కలిగిన వారే ఉన్నారు. యోగ్యుడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామమును మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ 2014 సంవత్సరంలోనే అయ్యగారు సేవకుల కోటలో వాక్యం చెప్పమన్నారు. ఎందుకంటే వారికి నా మీద నాలో ఉన్నదానికంటే ఎక్కువగా నన్ను నమ్మేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. నాలో ఉన్నదానికంటే ఒకరోజు ఒక వాక్యం చెప్తే అయ్యగారికి బాగా నచ్చింది. ఆ వాక్యం తర్వాత చూడండి, దేనిట్లో నుంచి అయితే వాక్యాన్ని చూసి చెప్పానో ఆ పుస్తకాన్ని ఇసక చెప్పచ్చా, ఈడెట్ట చెబుతాడు నెక్స్ట్ మరి ఇసక దాన్ని తీసి దాసేసారు. దేవునికి స్తోత్రం. ఆ నెక్స్ట్ వీక్ నుంచి అడిగారు, చెప్పరా అంటే ఏముంది చెప్పడానికి ఏం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జోసెఫ్ అద్భుతంగా ప్రసంగం చేశాడు. పెద్దయ్య గారు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. అరే ఆడిని కనుక ప్రసంగానికి వదిలేను అనుకో, నువ్వు పనికి రావురా అని. సరే పెద్దయ్య గారు ఎటు చేస్తాడు, ఎక్కడి నుంచి ప్రసంగం చేస్తున్నాడు అంటే ఆ పుస్తకం దొరికింది మొత్తానికి. మొన్న మధ్యన ఇచ్చేసాను ఆ పుస్తకం. ప్రసంగం ఇక్కడ అయిన తర్వాత ఆయన పుస్తకం ఆయనకి ఇచ్చేసాను. పెద్దయ్య గారు అన్నారు, అరే ఆయన వదిలేనంటే నువ్వు పనికిరావురా, నీ ప్రసంగం ఎవరు వినరా అన్నారు. నాన్న చాకరీ చేసేది ఏమో నేను, నువ్వు చెప్పిన మాటిని మీరేమో పొగిడేది ఆయన అని మొత్తానికి సరే ఆ పుస్తకం దాసి ఈరోజు చెప్పమన్న వాక్యం అన్నా. అరే నా కొడుకు ఎప్పుడైనా చెప్తాడు రా అన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పైకి భక్తి గలవారి వలె కనపడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారు కొంతమంది ఉన్నారని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అట్టి వారిలో ఫస్ట్ నేను ఉండేవాడిని. మా నాన్నగారికి అది తెలియక నన్ను ఎంతగానో నమ్మేవారు, ప్రోత్సహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని ఒకటి సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ సేవకులు అజయ్ గారికి బయలుపరిచినటువంటి దర్శనాన్ని ఈ రీతిగా మీరు కొనసాగించుచున్నందుకే నీకు స్తోత్రాలు. సేవకులు అనేక ప్రాంతముల నుండి వచ్చి కొద్ది దినములు నీ సన్నిధిలో గడిపి ఒకరికొకరు ప్రభా క్రొత్త సంగతులు తెలుసుకొని తండ్రి మాలిన్యము నుండి కడగబడి మరి ఎక్కువ శక్తి పొందుకొని సేవలో కొనసాగటానికి మీరు అనుగ్రహిస్తున్న ఇటు తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ దాసుడు నేను అత్యల్పుడిని నిలవబడి నీ ప్రజలకు నీ సేవకులకు వాక్యం ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మానవ సంబంధమైన జ్ఞానాన్ని అవిధేయతని తొలగించి మరుగు చేసి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి నీ పరిశుద్ధ లేఖనాన్ని మహిమపరిచి ఘనపరచమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు దైవజనులకి సేవకులకి
పరిచర్యలో ఉన్నవారికి ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతూ తిమోతితో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, తిమోతి, సత్యం విషయమై కొంతమందికి అనుభవ జ్ఞానం లేకుండా వారు పడిపోతూ ఉన్నారు. రక్షణలో నుండి తొలగిపోయే వారికి తిరిగి రక్షణ ఇవ్వటానికి దేవుడు చాలాసార్లు తన దీర్ఘశాంతాన్ని విశ్వాసుల పట్ల కనుపరుస్తారు. కాబట్టి దేవుడు తాను కనపరిచేటువంటి దీర్ఘశాంతాన్ని విశ్వాస పట్ల సఫలం కావాలంటే సేవకుడిగా నీ ప్రవర్తన చాలా కీలకము. ఎందుకనంటే ఒక విశ్వాసి తప్పిపోయిన తర్వాత చూడండి, ఒక విశ్వాసి 3 రోజుల్లో బాప్తీసం ఇచ్చిన, 3 నెలలు ప్రార్థనలో పెట్టి బాప్తీసం ఇచ్చిన, 3 సంవత్సరాలు ప్రార్థనలో పెట్టి బాప్తీసం ఇచ్చిన, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆ విశ్వాసి లోకాన్ని చూసి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయో లేవో చెప్పండి? చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, అటువంటి వారి విషయంలో దేవుని యొక్క మనసు తీర్పుగా లేదు కానీ, తీర్పు చూపించే విధంగా లేదు కానీ, కనికరించి వారికి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి తిమోతి, నువ్వేం చేస్తావంటే దేవుని విషయంలో తప్పిపోయిన వారు, నీ విషయంలో తప్పిపోయిన వారు కానీ ఎవరైనా నీ ఎదుట కనపడినప్పుడు నీవు వారిని జగడమాడి శిక్షించి సంఘముల నుంచి వెలివేసావనుకో, సాతానుడు ఆ విశ్వాసి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చుకొని వాని ద్వారా సంఘమంతటిని లేదా సమాజం అంతట్లో నా యొక్క నామానికి, దేవుని నామానికి అవమానం కలిగే విధంగా చేయొచ్చు. కాబట్టి నువ్వేం చేయాలంటే పడిపోయిన వారి పట్ల నువ్వు కనికరము చూపెట్టాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు ఏం చేయాలంటే పడిపోయిన వారి పట్ల, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు ఒక్కొక్కడి పట్ల ఒక్కొక్క ఉచ్చు, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పన్నాగాలు వేసి దుష్టుడు పడగొట్టినప్పుడు దైవజనుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సావుకుడు ఏమి ఎదురు చూడాలి చెప్పండి? పడిపోయిన వ్యక్తి ఎవరో, లోకములో కలిసిపోయిన వ్యక్తి, లేదా సంఘాన్ని ఒక విధంగా పాడు చేస్తున్న వ్యక్తి కానీ ఎవరైనా కానీ, ఆ వ్యక్తి ఎప్పుడు నాశనం అవుతాడా, ఎప్పుడు ఇబ్బంది పడతాడా, వాడి విషయమై 10 మందికి ఎప్పుడు ప్రసంగాలు ఒక టాపిక్గా వాడుకుందామని కాకుండా సావుకుడు దేనికోసం ఎదురు చూడాలి? అయ్యారు దేనికోసం ఎదురు చూడాలంట? వారు మేలుకుంటారేమో. దేవునికి స్తోత్రం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కొద్ది రోజులైనా వాళ్ళు తప్పు తెలుసుకొని అది సాతాను ఉచ్చులో వారు ఉన్నారని గ్రహించి వారు మేలుకొనిదరేమో అని కంటిన్యూ చేయండి. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. 3 విషయాలు ఇక్కడ దేవుని సేవకుడికి ఉండవలసిన లక్షణాలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. 1, సాధువుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సాధువుగా ఉండాలి. 2వదిగా బోధింప సమర్థుడిగా. ఆ నోట్లో నుండి వచ్చేటువంటి మాట చెప్పటానికి నీ జీవితం సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి సేవకుడు పరిశీలన చేసుకోవాలి. లేదంటే యేసుక్రీస్తు వారు కొంతమందిని గురించి మాట్లాడుతూ వారు చెప్పుదురే కానీ వారు చేయరు అని ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి చెప్పిన గుంపులో మనం ఏ రోజు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, దైవజనుడైనటువంటి వ్యక్తి బోధింప సమర్థుడిగాను, 3వది కీడును సహించువాడుగాను. ఈరోజు కొంతమంది సేవకుల యొక్క, ప్రవక్తల యొక్క జీవితాల్లో కొన్ని విషయాలు తెలుసుకొని సేవకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలను మనం ముందుకు వెళదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు సేవ ఎలా చేయాలి, సేవకుడు ఎలా ఉండాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని చదువుతాం కానీ వాక్యాన్ని మనం ఏం చేయం? అనుసరించం. వాక్యాన్ని చదువుతాం కానీ వాక్యాన్ని అనుసరించం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవ చేసే విధానంలో మరి యొక్క లక్షణము చాలా క్వాలిటీస్లో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ 2:4 చూడండి ఒకసారి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు
తన్ను దండులో చేర్చుకునిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చెక్కుకొనడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుని యొక్క జీవితాన్ని పౌలు గారు ఒక సోల్జర్తో పోల్చారు. ఎవరితో పోల్చారండి? ఒక సైనికుడితో పోల్చాడు. ఎందుకు సైనికుడితో పోల్చాలి? ఉద్యోగస్తులతో పోల్చవచ్చు కదా. సహజంగా మనం ఎవరితో కంపేర్ చేసుకుంటాం ఎక్కువగా? చెప్పండి ఎవరితో కంపేర్ చేసుకుంటా? నెల చక్కగా శాలరీ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది, మన లైఫ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటాం. కానీ సేవకుని జీవితాన్ని పౌలు ఎవరితో పోల్చారండి? సైనికుడితో. సహజంగా ఉద్యోగస్తులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్లుగా సైనికులు ఉండగలరా? 6 నెలలు క్యాంపుకి వెళ్తే 6 నెలల్లో అక్కడే ఉండాలి. రెండవదిగా, ప్రపంచాన్ని సైనికులు ఎక్కువగా అనుభవించగలరా? మూడవది, ఏది పడితే అది తినగలరా? నాలుగవది ముఖ్యమైనది, తమకు అప్పగించబడినటువంటి పనిలో పై బాసుల మాట లోబడి విధేయత చూపటమే తప్ప వారికి విధేయత చూపడానికి లోక సంబంధమైనటువంటి ఉచ్చులలో దేనిలో కూడా వాళ్ళు పడరు. దేవునికి స్తోత్రం. కానీ మనం అన్నింటిలో పడతాం. ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోకుండా సేవ చేస్తున్నాను అన్న వారి చేతులు ఎత్తండి ఒకసారి. అది కొనాలి, ఇది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఏదో ఒక ఉచ్చులో ఈఎంఐ ట్రాపుల్లో దుష్టుడు మనందరినీ బంధించాడు. ఫైనాన్షియల్గా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా పాపం చేయించలేదు దుష్టుడు. దేంట్లో పడేశాడు? ఆర్థిక పరమైనటువంటి ఉచ్చుల్లో మనందరినీ పడేశాడు. దాని ద్వారా ప్రార్థనలో నిమగ్నం అవ్వకుండా ఫోకస్ తప్పేటట్టుగా మనందరికీ ఇప్పుడు కూర్చున్న సేవకులు చాలామందికి ఉన్న సమస్యల్లో 80% సమస్యలు ఏం సమస్యలు చెప్పండి? మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మనకి ఏదైనా సమస్య ఉన్నామంటే డబ్బుకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆటలో నేను కూడా చిక్కుకున్నా కాబట్టి దేవునికి స్తోత్రం. అంతా సాఫీగా సాగుతుంది, మంచిగా వెళుతుంది, హ్యాపీగా వెళుతుంది జీవితం అనుకునే లోపల ఒకటమిటి షాకు. తేరా చూసేపాటికి 57 లక్షలు అప్పు కనపడింది. ఎంతండి? ఇక అవకాశం లేదు, బయటకు వచ్చే పరిస్థితులు కనపడట్లేదు. ఏది చేసినా బయటకు వచ్చే పరిస్థితి. జీవన సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఏదో ఒకటి చేద్దాం, ఏదో సపోర్ట్గా ఉంటుంది, ఏదో ఒకటి చేయొచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణమే ఇక చావు తప్ప మరొక అవకాశం ఏది కనబడట్లేదు అనుకుంటున్న సందర్భంలో దేవుని సన్నిధిలో మరలా పశ్చాత్తాపడి గడిపి, ప్రభా బయటికి తీసిరా, ఏదో ఒకటి ప్లీజ్ ఇదొక్కసారి ప్రభా, ఇదొక్కసారి నైనా అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 37 లక్షలు అప్పు తీరింది, ఇంకా -20 లక్షల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుడు త్వరలో తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీకు నా సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవటం కాదు, కానీ ఈ జీవన వ్యాపారాలలో సేవకుడు చిక్కుబడితే సేవ ఆగిపోద్ది అంటే కనబడుతుంది. జనాలు వస్తారు, ప్రసంగాలు నడుస్తే అంతా వెళ్ళిపోతుంది, కానీ ప్రోగ్రెసివ్నెస్ అనేది ఉండదు. దైవజనులు ఏసన్న గారు ఒక మంచి సాక్ష్యం చెప్పారు. ఆనంద్ జయకుమార్ గారు ఏసన్న గారి దగ్గరికి వచ్చి 1980s అయ్యా నేను కూడా మీ దగ్గరికి వచ్చి సేవ చేస్తానంటే ఏసన్న గారు అడిగిన మొదటి ప్రశ్న, నీకేమైనా అప్పులు ఉన్నాయా అని అడిగారట. ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? అప్పులు ఉన్నాయా? ఉన్నాయి గారంటే ఫస్ట్ అప్పులన్నీ క్లియర్ చేసి సేవలోకి రా. తీర్చాడంట. అవి తీసేసి, అయ్యా ఇంకొన్ని ఉన్నాయ్యా అన్నాడట. అవి కూడా తీర్చేసి నువ్వు సేవలోనికి ఎందుకు ఆ మాట ఉంటారు చెప్పండి? సేవకు వచ్చిన ఆలోచన ఎక్కడుంటుంది? అప్పుల మీదే, ఆర్థికపరమైన విషయాల మీదే. ఆఖరి కారు ఉంటే ఆ కారు అమ్మేసి అప్పు తీర్చి నువ్వు సేవకి రా. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు విషయం చెప్తా ఉన్నానంటే, మన యొక్క జీవితం దేంతో పోల్చారు? సైనికుడితో పోల్చారు. ఒక సైనికుడు అన్నవాడు పై అధికారి నుంచి వచ్చేటువంటి మాటకు లోబడటమే కానీ అది కాదు, ఇలా కాదు, అలా కానీ సలహా చెప్పేటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో సలహాలు ఉంటాయండి పై అధికారులకి. వాక్యం ఎలా నడిపిస్తే అలా, దేవుడు దర్శనం ఏది ఇస్తే అది కొనసాగటమే సేవకుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని నామాన్ని మహింపరచండి. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను
కీడును సహించేవాడిగా సేవకుడు ఉండాలి. ఎలా ఉండాలి? కీడు సహించేవాడిగా. కొంతమంది సేవకుల్ని, ప్రవక్తల్ని ఉదాహరణగా తీసుకొని నా యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మోషేని ఒకసారి చూడండి. మోషేని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. పేజ్ నెంబర్ చెప్పండి. రైట్, 120 పేజ్ నెంబర్. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి చదవండి. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చాలండి. మోషే బయలుదేరాడు. సిపోరాను తీసుకొని, కుటుంబాన్ని తీసుకొని బయలుదేరాడు. ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. తన భార్య చనిపోయింది. వృద్ధాప్యలో ఉన్నాడు. తోడు కావాలి కాబట్టి ఏం చేసుకున్నాడండి? వివాహం చేసుకున్నాడు. వివాహం వేరే స్త్రీని చేసుకున్నాడట, వేరే స్త్రీని. అది ఇంట్లో ఉన్నటువంటి అహరోనుకి మరియు మిరియాంకి నచ్చలేదు. ఆమెను బట్టి మోషేని బట్టి కాదు, ఎవరిని బట్టి? ఆమె ప్రవర్తనను బట్టి మోషే మీద వారు సనిగారు. చదవండి. వారు ఏమని సరగటం ప్రారంభించారట? ఏమని విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు? వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చాలండి. వారు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే, వయసులో ఈ మోషే వారిద్దరికంటే చిన్నవాడు. బహుశా నేను అనుకుంటాను వారు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ఈమె వారిని అగౌరవంగా చూసి ఉండవచ్చు సహజంగా ఆలోచిస్తే. ఇంతకుమించి ఏం జరుగుతాయండి? మోషే మాకంటే చిన్నోడే కదా, సావుకుడైతే అయ్యుండొచ్చు, నాయకుడైతే అయ్యుండొచ్చు, ఇంతమంది నడిపించవచ్చు. అతని చేత మాత్రమే కాదు కానీ దేవుడు మమ్మల్ని కూడా వాడుకున్నాడు. మేము నాయకులమే, మేము అధికారంలో ఉన్నవారమే, మేము ప్రభుత్వంలో ఉన్నవారమే, మేము ఉన్నత స్థానంలో ఉండి ప్రజలు నడిపిస్తూ ఉన్నవారమే కదా. అసలు కొంచెం కూడా విలువ లేకుండా మాకు మాట కూడా చెప్పలేదు అన్నట్టుగా. చూడండి, ఇంట్లో చిన్నవారిని ఎలా మాట్లాడతారు చెప్పండి కదా. అట్లా చులకనగా మాట్లాడటం దేవుడు విన్నాడట. ఎవరు విన్నారట? చూడండి, యెహోవా ఆ మాట వినెను. ఏ మాట వినెను? విరోధముగా పలికిన మాట. అందరూ చెప్పండి, ఏ మాట? నెక్స్ట్ చదవండి. మోషే. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. అహరోను మిరియాము మోషేకి విరోధంగా పలికినటువంటి మాట ఎవరన్నారు? దేవుడు అన్నాడు. మోషే వినలేదు. మనకు విరోధంగా చాలా మాటలు వినపడతాయి, సేవలో కానీ, కుటుంబంలో కానీ, బయట కానీ. ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణం విరోధమైన మాటలు మనసులోనికి రానివ్వకూడదు. ఆ మాట మోషే విననుంది అక్కడ. నేను అంటాను ఖచ్చితంగా మోషే వినే ఉంటాడు, కానీ అది వెంటనే బయటికి వెళ్ళిపోయింది తప్ప అది లోపలికి ప్రవేశించి తన ఆత్మీయతకి భంగం ఏమాత్రం కూడా కలిగించలేదు. మోషే విననట్టుగా ఉన్నాడు కాబట్టే దేవుడు కలగజేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా మాట వినెను. అప్పుడు దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోనులకు మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. వారిద్దరు రాగా ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నా మాటలు వినిడి, మీలో ఒకవేళ ఎవరైనా ప్రవక్త కనుక ఉంటే నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లుగా కల్లో నేను అతనితో మాట్లాడతాను. కానీ నా సేవకుడైన మోషే అటువాడు కాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు దేవుడు ఎవరితో అయినా మాట్లాడాలంటే ఎలా మాట్లాడేవారట? సహజంగా మన అనుభవం ఏంటి చెప్పండి? మన దేశరపి అనుభవం ఏంటి? ఎందుకు మన అంటున్నారంటే ఇప్పటికీ నన్ను బయటికి పంపించేశారు కొంతమంది, వేరేది పెట్టుకున్నా అని, పెట్టుకోకపోయినా సరే. అందుకని మన అంటున్నాను, క్లారిటీ ఇవ్వటాను. దేవునికి స్తోత్రం. మనం ఎక్కువగా దేని మీద ఆధారపడతాను చెప్పండి? కళలు, దర్శనాలు. దేవుడు అంటూ ఉన్నారు, సహజంగా నేను ఎవరితో అయినా మాట్లాడాలంటే నేను వాడేటువంటి మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే సహజంగా కళలు ఇస్తాను, కళల్లో, స్వప్నాల్లో, గూఢభావాలతో నేను మాట్లాడతాను. కానీ నేను మోషేతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు?
మోషే అటువంటి వ్యక్తి కాదు, అటువాడి కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా దేవుడు అంటా ఉన్నారు, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నేను నా యొక్క సన్నిధిలో, నా రాజ్యములో దేవదూతలతో లేదా నా ఏకైక కుమారునితో నేను మాట్లాడినట్లుగా భూమి మీద ఉన్న మనుషులతో మోషే ఒక్కడితోనే నేను అలా ఆ విధంగా మాట్లాడతాను. నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అటువంటి వ్యక్తితో, అటువంటి రిలేషన్ కలిగినటువంటి వ్యక్తితో, నాతో అటువంటి రిలేషన్ కలిగినటువంటి వ్యక్తికి విరోధంగా మీరు ఒక మాట మాట్లాడటానికి ఎందుకు మీరు భయపడలేదు? కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంఘటన చెప్తా ఉన్నానంటే, సహజంగా మన సేవకులైన వారు ఎక్కువగా ఈ మిరియాము కాన్సెప్ట్ని తీసుకొచ్చి విరోధంగా నడిస్తే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు తగ్గినాయి అనుకుంటలేదు, నా చిన్నప్పుడు బాగా వినపడాయి ఈ మాటలో. ఏమొస్తుంది? కుష్టి వ్యాధి వస్తుంది. అది మోషే శపిస్తే రాలేదు, దేవుడు కలగజేసుకుంటే, దేవునికి స్తోత్రం, దేవుడు కలగజేసుకుని దేవుడు అనుమతిస్తే వచ్చింది. అది మోషే శపిస్తే రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే చూస్తూ ఉండగానే కుష్టి వ్యాధి కలిగిన స్త్రీగా మార్చబడిపోయింది. అప్పటి వరకు అరే తురే అరే అరే అని మాట్లాడినటువంటి అహరోను విరుద్ధులు ఏమని మాట్లాడుతున్నారు? నా ప్రభువా. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నారు? మై లార్డ్, నా ప్రభువా, నా యజమానుడా. ఆల్రెడీ సగం డీకంపోజ్ అయిపోయింది. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంటుంది, సగం కుళ్ళిపోయిందంట సెకండ్స్లోనే. ఎంతసేపట్లో? బహుశా నిమిషం 2 నిమిషాల్లోనే బాడీ ఏమైపోయింది? డీకంపోజ్, కుళ్ళిపోవటానికి, క్షయమవటానికి ప్రారంభమైంది. ఆ శరీరాన్ని చూసి, మిరియామును చూసి వెంటనే అహరోను ఎలుగెత్తి, నా ప్రభువా ఒక్కసారి చూడు, ప్రార్థన చేయి. నేనంటాను, మోషే ప్లేస్లో మనం ఉంటే యథార్థంగా చెప్పండి, గుండె మీద చేసుకొని మనం ఏం చేస్తాం? అప్పటి వరకు వారి వ్యతిరేకత స్టార్ట్ చేశారు. ఆ వ్యతిరేకత, ఇంట్లో మొదలైన వ్యతిరేకత రేపు ఎక్కడికి వెళ్ళిపోద్ది? నాయకులకు వెళ్ళిపోద్ది, నాయకుల నుంచి సమాజంలోకి వెళ్ళిపోద్ది. అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు మోషే యొక్క కుటుంబం గురించి విరోధంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. దాన్ని మొదట్లోనే అణిచివేయాలి. కాబట్టి శరీర సంబంధంగా మనమైతే చాలా చేసేవాళ్ళం. కానీ మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. తనకు విరోధంగా మాట్లాడిన వారికి కీడు కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు? అందుకని దేవుడు అంటా ఉన్నాడు, మోషే అందరిలో ఎటువంటి వాడు? సాత్వికుడు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక లక్షణాల్లో ఏ లక్షణం సేవకుడికి ఉండాల్సింది? కీడును సహించేవాడిగా. ఎలా ఉండాలి? కీడును సహించేవాడిగా. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు 13వ వచనం, మోషే ఎలుగెత్తి, నా దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు. వెంటనే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి మిరియామును స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలు పలికేటువంటి విరోధమైన మాటలు మనం ఎప్పుడైతే వినటం ఆపేస్తామో, స్పందించటం ఆపేస్తామో, దేవుడే కలగజేసుకుంటాడు. అలా అని చెప్పి దేవుడు కలగజేసుకున్న పిమ్మట అది దేవుడు తీర్చిన తీర్పుగా భావించి మనం అతిశయిస్తే అది కూడా దేవుని దృష్టిలో తప్పే. అది కూడా దేవుని దృష్టిలో తప్పే. కీడుని సహించేవాడిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్రను గమనిస్తే, బోర్డర్ దాకా వెనక్కి వెళ్ళటం, బోర్డర్ దాకా వెళ్ళటం, వెనక్కి రావటం. ఆ కొండ చుట్టూ చూడండి, అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగిన తర్వాత, దేవుడు అద్భుతాలు చూసిన తర్వాత, దేవుడు ఒక మాట 14వ అధ్యాయంలో చూడండి, 11వ వచనంలో ఒక మాట మాట్లాడతారు. చూడండి, సంఖ్యాకాండం 14:11. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమేక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే ఒక మంచి ఆఫర్. ఇటువంటి ఆఫర్ మోషే ముందు పెడుతున్నాడంటే దేవుడు, ఒకసారి ఆలోచించండి. నువ్వు తప్పుకో అంటున్నారు దేవుడు. తప్పుకో అన్నాక మోషేతో ఏమని మాట్లాడుతున్నారు? తెగులు పంపించి, రోగం పంపించి వీళ్ళందరినీ స్మాష్ చేసి, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన చాలండి. ప్రజలు మాటికి తిరుగుబాటు చేస్తున్న కారణాన్ని బట్టి దేవుడు కూడా విసిగెత్తిపోయి, వీళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా వీళ్ళ బ్రతుకులు మార్చుకోర్రా, వీళ్ళని చంపటమే నయం,
నీ ప్రార్థన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసి వాళ్ళ కోసం నీ ప్రార్థన టైం వేస్ట్ అవుతుందని దేవుడు మోషేకి చెప్పేదాకా కూడా మోషే ప్రార్థన చేయడం ఆపలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాళ్ళు అన్నిసార్లు తిరుగుబాటు చేశారు. దేవుడికి ఇసుక వచ్చింది కానీ మోషేకి ఇసుక రాల. దేవునికి స్తోత్రం. ఏమంటే కనికర పూర్ణుడికి ఏమొచ్చింది? వీళ్ళు మారయ్యా, వీళ్ళు ఎన్నాళ్ళు, హౌలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు? ఒకసారి నువ్వు తప్పుకో, నేను మీరందరినీ తెగులు పంపించాను. పెద్ద పనే ఉంది చంపటానికి. దేవుడు పెద్ద విషయమా? ఏమండి, గాలిలో తెగులు పంపిస్తే చాలు కదా. దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు తప్పుకో, వీరి తర్వాత నేను ఏం చేస్తానంటే నీలో నుండి, ఎవరిలో నుండి, అర్థం ఏంటంటే అందరూ చంపేసి నేనొక్కడిని బ్రతికించి 400 సంవత్సరాల తర్వాత 70 మంది ఎలా అయితే ఇంచుమించుగా 30-40 లక్షల మంది అయ్యారో అనగా ఇజ్రాయేలీల సైన్యం, నిన్ను కూడా అంత సమూహంగా చేస్తాను. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు వాళ్ళు ఏం పేరు చేత పిలువబడుతున్నారు? ఇజ్రాయేలీలు. అంటే ఎవరి పిల్లలు? యాకోబు పిల్లలే కదా. ఇప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? ఇజ్రాయేలీలు అన్నప్పుడల్లా ఇజ్రాయేల్ 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 కదా. ఇక్కడి నుంచి అలా కాదు, నీలో నుండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక, నీ వంశాన్ని నేను వృద్ధి చేస్తాను. ఎందుకు వీళ్ళు ఎంత టైం వేస్ట్ పనులు ఇవన్నీ అంటే చూడండి. అంటే దీని అర్థం ఏంటి చెప్పమంటారా? పక్క సంఘాలన్నీ పక్కన పడేసి నీ సంఘాన్ని నేను ఏం చేస్తాను? అభివృద్ధి పరుస్తానని అన్నట్టుగా మన భాషలో దేవుడు మోషేకి చెప్తే ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మోషే, ఈ జన్మ కంటే మహాబలము గల గొప్ప జన్మను నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, దేవునికి స్తోత్రం. ఈ ఆఫర్ వస్తే ఎవరో తిరస్కరించరు. పక్కన సంఘాలు కట్టేసి నీ సంఘాన్ని అభివృద్ధి పరుస్తానంటే ఫస్ట్ వచ్చే ప్రార్థన ఏంటి? అది చాలు ప్రభా అంటాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు, లేదు ప్రభా, ఏ ఒక్కరు హతమైనా, ఏ ఒక్కరికి కీడు జరిగినా, వీరు గనక అక్కడికి గనక వెళ్ళలేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చే నష్టం ఏమి ఉండదు ప్రభా, మీ నామానికి అవమానం కలుగుతుంది. వీళ్ళు ఆల్రెడీ బయలుదేరిన కాడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు కనపడిన వాళ్ళందరికీ. ఏమని? మా దేవుడు మమ్మల్ని కనాన్ని తీసుకెళ్తున్నాడు, అన్ని ఎన్నో తెగులు పంపించి మమ్మల్ని విడిపించాడని కనపడిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు. ఇప్పుడు కనుక మీరు కోపం చూపించి వీరిని నశింపజేస్తే అందరూ ఏమనుకుంటారు? మాట ఇచ్చాడు కానీ నెరవేర్చుకునే శక్తి లేదంటారు. లేదు నాయన, మీ నామానికి అవమానం, నాకు పేరు వచ్చినా రాకపోయినా మీ పేరు మాత్రం పోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక దైవ సేవకుడు చూడండి, దేవుని కోపానికి అడ్డు తగిన వ్యక్తి, అడ్డు నిలిచిన వ్యక్తిగా, కోపావేశానికి మోషే నిలిచినట్లుగా మనము కూడా సమాజం వలన, సంఘం వలన కీడు వచ్చినా సరే చూడండి, అదేదో ఆ బలహీనత ఏదో, ఆ విధేయత ఏదో మనం భరించుకొని వారు బాధితులు కాకుండా ఉండటానికి దేవుని సన్నిధిలో మొరపెడితే ఆ హృదయ స్థితిని బట్టి దేవుడు మన ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈయన తన స్వప్రయోజనాన్ని కోరుకోలేదు మోషే. మీ నామానికి అవమానం వస్తుంది. 16వ వచనం చాలా స్పష్టంగా మాట్లాడతాడు. చూడండి 15వ వచనం. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనులు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు, అందరూ చదవండి, వారిని చేర్చుటకు శక్తి లేదు. అయ్యా, శక్తి లేదనుకుంటారు. ఏమనుకుంటారు? శక్తి లేదనుకుంటారు. లేదు ప్రభువా, నీకు అవమానము రాకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్యలు కూడా, మన సేవా జీవితాల్లో కూడా ఏ కార్యమైనా అది మనం దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క కోపావేశం ప్రజల మీదకి రాకుండానట్లుగా మనం నిలబడి ఆపగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మేలైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, ప్రార్థన కూడా చూసాడా? మనం చేస్తాం ప్రార్థన, తల ఉండదు, తోక ఉండదు. సారీ ఫర్ సేయింగ్ దిస్. ఎందుకు జవాబులు రావట్లేదంటే జ్ఞానపూర్వకమైన ప్రార్థన మనలో ఏం చేస్తామో మనకే అర్థం కాదు. నోరు ఏది మాట్లాడుతుందో తెలియదు, లోపల ఏ ఆలోచన వస్తుందో. మోషే ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తాడు చూడండి 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధి నిరాపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడమైనాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ప్రభువా, మీ కోపం కాదు ఇక్కడ గణపరచబడాల్సింది, మీ బలం గణపరచబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు గణపరచబడాలి? నా సంఘం కాదు, నా సంతతిని పెద్ద సంతతిగా చేయటం కాదు. వీళ్ళని క్షమించడం ద్వారా నీ బలాన్ని కనపరిచి ఆ బలం ద్వారా మీ నామానికి ఏం కలగాలి?
మహిమ కలగాలి. ఐగుప్తుల నుండి వచ్చిన మొదలుకుని ఇదివరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా 20వ వచనం అందరం చదువుదాం. యెహోవా నీ మాట చొప్పున నేను ఎంతమంది చేసిన ప్రార్థన? ఒక్కడ చేసిన ప్రార్థన 30 లక్షల మంది చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం. అన్యతా భావించొద్దు. 2-3 చేసిన పాపాలు కొన్ని సంవత్సరాల నుండి మన వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళ కార్యాలు పొందుకుంటారు. కానీ ప్రార్థన చేసే విధానం తెలియాలంటున్నాను. దేవుణ్ణి ముందు పెట్టి ప్రార్థన చేస్తే జవాబులు అతి త్వరగా వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒక్క మనిషి చేసిన, నాకు అది చదివినప్పుడల్లా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క మనిషి చేసిన ప్రార్థన వల్ల ఎంతమందిని రక్షించాడు దేవుడు. నా నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ సంహరించడానికి సిద్ధపడిన దేవుడు నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున నేను వారిని క్షమిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మీకు తెలుసు, కొత్తగా నేను చెప్పేది కాదు. చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి, మనం ఇతరుల కోసం చేసే ప్రార్థనలకు జవాబులు వస్తాయి, కానీ మన కోసం చేసే ప్రార్థనలకు జవాబులు, దాంట్లో మోషే కూడా అతీతుడు కాదు. ఒక్కడు చేసిన ప్రార్థనను బట్టి దరిదాపు ఇంచుమించు 30 లక్షల మంది యొక్క దోషాన్ని దేవుడు పరిహరించాడు. తాను నోటితో కాని మాటగా మాట్లాడినటువంటి ఒక్క మాటను బట్టి దేవుడు నువ్వు చూస్తావు తప్ప నువ్వు దాన్ని ప్రవేశించలేవు అన్న తీర్పుకి దేవుని సన్నిధిలో గురించి బ్రతిమిలాడి ప్రార్థన చేస్తే దేవుడు ఇంకోసారి ఆ టాపిక్ ఎత్తొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. సావుకుని జీవితంలో కొన్ని చేదైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్నిసార్లు అందరూ బాగానే ఉంటారు, సేవకుడు పైకి బాగానే కనబడతాడు, కానీ లోపల ఏముంటుంది? వేదనకరమైనటువంటి పరిస్థితులు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం ఒకసారి చూడండి, 23. లేదు 23 నుంచి చదవండి. చరిత్ర అంతా చెప్తాం. పేజ్ నెంబర్ 148. మరి ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలము నీ దాసునికి కనపరచాం మొదలుపెట్టి అన్నావు. ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ దేవుడిని, ప్రభువా నీ మహిమను చూపెట్టావు, నీ బాహుబలాన్ని చూపెట్టావు, సూచక్రియలు కనపరిచావు, ఎన్నెన్నో చేసావు కదా. ఇది ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నువ్వు చేయి క్రియలను చేయగల దేవుడు అవడు, నువ్వు చూపు పరాక్రమను చూపగల దేవుడు అవడు. ఇవన్నీ ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని ఏం చేస్తున్నాడు? దేవుడిని మహింపరుస్తున్నాడు. ఓకే, ఈ పదాలు ఎందుకు పడుతున్నాడంటే దేవుడు క్షమిస్తాడేమోనని దేవుణ్ణి ఘనపరుస్తూ తన పిటిషన్స్ని, తన విన్నపాల దేవునికి తెలియజెప్తుంటే, ఎందుకంట చూడండి 23, 24 ఎందుకంటే 25 కోసం. 23, 24 దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఎందుకని? అసలు విషయం 25లో ఉంది. ఏమని? నేను అక్కడికి వెళ్తాను ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేదు అనుకుంటాను. అర్థమైందా? 23, 24 దేనికోసం? 25లో ఏముంది? నన్ను అక్కడికి తీసుకెళ్ళి ప్రభు అంటున్నాడు. నువ్వు కృప చూపించావు, చాలాసార్లు బాహుబలం కనపరిచావు, నా సేవా జీవితంలో ఇదొక్కసారి నన్ను మన్నించి నన్ను అక్కడికి తీసుకెళ్ళి ప్రభు. అదంతా చూడండి. ఈ మంచి దేశమును మంచి మన్యమును లబాలను చూచినట్లు దయచేయమని యెహోవాను చాలండి. యెహోవాను చాలండి. ఇందాక జస్ట్ ప్రార్థన చేస్తేనే అందరి దోషం పరిహరించాడు. ఇక్కడ బ్రతిమిలాడుతున్నాడట, రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నారు? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, అంటే వాళ్ళ మీద కోపం వస్తే ఈయన మనం విన్నాడు బ్రదర్. వాళ్ళ మీద కోపం వస్తే అంటే సంఘ బిడ్డలు తప్పు చేయటం ద్వారా దేవుడు కోపం దిగితే సేవకుడు అడ్డుగా నిలబడి వాళ్ళని క్షమించంటే క్షమించాడు. సంఘ బిడ్డలు తప్పు ఉండి సంఘ బిడ్డల యొక్క తప్పును పట్టి సేవకుడు అవిధేయత చూపిస్తే దానికి క్షమాపణ లేదని నేను చెప్పట్ల, వాక్యం చెబుతుంది. చదవండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరి యెహోవా నాతో ఇట్లా నేను చాలు, స్టాప్, చాలెక్క.
ఇకను ఈ సంగతిని గురించి నాతో డైరెక్ట్ స్టేట్మెంట్, దావిడి మూతలు ఏమి లేవు, ఇంకోసారి నా దగ్గర ఈ ప్రార్థన చెయ్య మాకు. ఎంత కోపం రావాలండి ఏమండి, అన్నీ వదిలేసుకొని 40 సంవత్సరాలు అరణ్యవాసలాగా అక్కడ గొర్రెలు మేపి ఏమండి హోదాని, స్థాయిని, అంతస్తును, పలుకుబడిని, రాజకీయ పదవిని, డబ్బుని అన్నీ వదిలేసుకుని శ్రమలు అనుభవించి ఎక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నాడో అక్కడ తీసుకెళ్తుంటే అక్కడికి ఆ స్థానం లేదు అన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే సనిగినట్టుగా వాక్యంలో రాయబడలేదు. దేవుడు మనకు అనుమతించినటువంటి పరిస్థితులకి తల వంచి మనం వెళ్ళిపోవటమే తప్ప ఎదిరించేటువంటి అధికారం మనకి లేదు. సేవకుడు కీడు సహించేవాడిగా మనము ఉండాలి. దానికి దేవుడే ప్రతిఫలం ఇస్తారు. ఇందాక సేవకులు చెప్పారు కదా, మన ప్రతిఫలం, మన బహుమానం ఇప్పుడు వచ్చేటువంటి ఆత్మలను బట్టి మాత్రమే కాదు, దేవుని యొక్క రాజ్యంలో మనకి ప్రతిఫలం ఉంది. దేవుని బిడ్డలారా, కీడు సహించేవారముగా మనము ఓపిక కలిగి ఉంటే నిశ్చయంగా దేవుని యొక్క క్రియలు మనము చూడగలం. ప్రవక్తల గురించి ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ కూడా వేస్తుంది. ఆహాజు మరణమైన తర్వాత అక్కడ రాజు మరణకరమైనటువంటి రోగం వచ్చి మంచం మీద పడినప్పుడు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోతే బయలుదేరి వెళుతూ ఉంటే ఏలియా ప్రవక్త వారికి కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రవక్త కనపడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యా, మా రాజుగారు తాను బ్రతుకుతాడో లేదో అన్న విషయం తెలుసుకోవడానికి అక్కడ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి విచారించి మమ్మల్ని పంపించాడు. వెంటనే ప్రవక్త కోపం వచ్చింది. జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడని, ఆయన సేవకులు ఉన్నారని తెలియక మీరు దేవుని విడిచిపెట్టి వెళ్ళి విగ్రహాల దగ్గర విచారిస్తారా? నేను వెళ్ళి కలవాలి, రాజుకు చెప్పన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే రాజుగారికి తెలిసింది 50 మందిని 50 మంది మీద ఆఫీసర్ని ఏలియా దగ్గరికి పంపించి అతన్ని తీసుకొని రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళిన వారు అధికారి కదా, వాళ్ళ భాషతో ఆజ్ఞాపించారంట. ఏం చేశారు? కమాండ్ చేశారు. కమాండ్ చేసేవాడికి సేవకుడికి ఏమొచ్చింది? ఎందుకు కోపం వచ్చిందంటే, చూడండి, సేవకులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఎటువంటిదంటే, ఇప్పుడు ఈ కోటానికి రావటానికి కబురు రాంగ్లోనే రావాలి అని అనిపిస్తే వెంటనే వచ్చేసాం. అవునా కదా చెప్పండి అయ్యారు? ఒకళ్ళ పర్మిషన్ అవసరం లేదు, పై ఆఫీసర్ సంతకం లేదు, ఏమంటే లీవ్ లెటర్ పెట్టాల్సిన పని లేదు. మనకున్నంత స్వేచ్ఛ ఎవరికే ఉండదు. ఎస్ఆర్నో ఏ ఊరు వెళ్ళాలనిపిస్తే, ఏ కోటానికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి మనం వెళ్ళిపోతాం. బహుస్వేచ్ఛ పరులు అంటే నేను అనేది లీవ్ తీసుకోవడానికి, సెలవు తీసుకొని ఊర్లో వెళ్ళటానికి. అదే ఒక ఉద్యోగస్తుడు అనుకోండి, ఏ స్థాయిలో ఉన్నవాడైనా పై అధికారి చేత ఏం కావాలి? పిటిషన్ పెట్టుకోవాలి, శాంక్షన్ అవ్వాలి, అప్పుడు ఆయన వెళ్ళాలి, మళ్ళీ టైంలో డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మనం వచ్చే అవసరం ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్ చేసి మనం అడిగేవాళ్ళు. అదేగా మన ఆలోచనలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, కమాండ్ చేశాడో, అర్జెంట్ కిందకి దిగిరా అని ఎప్పుడైతే అన్నాడో, సావుడికి ఏమొచ్చింది? నేను సావుకున్నా, నేను నిజంగా సావుకున్నా అయితే అగ్ని పైనుంచి దిగి నిన్ను నీ 55 మందిని దహించి వేయను కాక. అయిపోయింది, ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి రాజు ఇంకొక 50 మందిని ఆయన యొక్క ఇంకో మన ఇన్ఛార్జిని పై ఆఫీసర్ని వీళ్ళు వెళ్ళారు. జరిగింది తెలియక వీళ్ళు కూడా ఏమన్నారు? త్వరగా దిగిరా, రాజుగారు నిన్ను దా రా, చాలే రా, చేసిన ప్రార్థన. రాజుగారు ఏమంటున్నారు? రమ్మంటున్నారు. అది ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్ ఫ్రమ్ కింగ్, దా అని చెప్పేపాటికి మరలా ఏమైపోయింది దానికి? మరలా సేమ్ అదే మాట. మరలా 3వసారి పంపించారు. 3వసారి ఎవడో కానీ బాగా తెలియగలిగిన వ్యక్తి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యా, నా ప్రాణము, వీళ్ళందరి ప్రాణం దయచేసి ప్రియముగా ఘనమైనవిగా ఎంచి వాళ్ళ వల్లే కాకుండా దయచేసి కిందకి రమ్మని బ్రతిమిలాడాడు. ఏమన్నాడు? నేనంటాను, మంచిదే, అగ్ని వంటి సేవకుడే, ఏలియా మీద తప్పు పట్టే అంత సేవకుడే నేను కాదు. దానివల్ల ఏలియాకి ఏమైనా వచ్చిందా? మనం ఏదో గొప్ప చెప్పుకుంటాం, అగ్ని దిగాలంటే దిగిందని గొప్ప చెప్పుకుంటాం తప్ప 102 మంది చనిపోయారు కదా. 102 మంది ఆర్మీ పర్సన్స్ అంటే 102 కుటుంబాలు ఎంత వేదన పడి ఉంటాయి? వల్లకాడ అయి ఉంటుందా ఉండదా? ఆ ఊరిలో 100 మంది ఒకే ఊరిలో 102 కుటుంబాల్లో బాడీలు ఎత్తడం అంటే ఆ ఊరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అభిషేకం ఉన్నా, ఎంత దేవుని చేత నడిపించబడినా సేవకుల మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి
మన భావోద్వేగాలు ఎప్పుడు మన చేతుల్లోనే ఉండాలి, మన ఆధీనంలో అవి మన ఆధీనంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు నెరవేర్చాడంటే నెరవేరుస్తాడు ఆయన. మన పిలుచుకున్న పిలుపుని బట్టి మన కోపావేశాలు కొన్నిసార్లు చేయి ప్రభు అంటే మనం బాధపడ్డాడు కాబట్టి మన మీద ప్రేమతో ఆయన జరిగించవచ్చేమో, కానీ దాని వలన నేను అంటాను తీర్పులోనికి వస్తామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గురువుగారు అంత చేస్తే నేనేమన్నా తక్కువ అన్నట్టు ఇప్పుడు ఎవరు అభిషేకం పొందాడు చూడండి, బలం పొందుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఏమండి ఎలీషా గారికి పాపం ఏంటి సమస్య? జుట్టు లేదండి. ఏం లేదట? ఏంటి రాజా నవ్వుతున్నారు? ఏం లేదండి సార్ బట్టతల. పిల్లకాయలు ఆడుకునే పిల్లలు ఎంతమంది? 40. ఎంతమంది చదవండి ఒకసారి. 2:23. 42. చాలా అక్కడ నుండి అతడు బేతులకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అతను అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని ఏం చేశాడు? శపించాడు. అభిషేకం లేదా, పిలుపు లేదా, ప్రతిష్ఠిత లేదా, అన్నీ ఉన్నాయి, కానీ ఏముంది? కోపము, శాపవచనం. నేనంటాను, నన్నే చాలామంది అంటారండి, ఏముంటుంది దాంట్లో, ఏముంటుంది అంటే అన్నారు అనుకోవటమే. జుట్లేదు బట్టబుర్రోడు అన్నందుకు ప్రవక్త కోపం వచ్చింది. ఏం చేశాడు? శపించాడు. ఎంతమంది అట? చిన్న పిల్లలండి, యవనస్తులు, బాలురు, 17 సంవత్సరాలు కంటే తక్కువ, టీనేజ్ పిల్లలు. ఎలుగుబంటి వచ్చేసి ఏం చేసిందట? అప్పుడు ఆ 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి ఒకరిని చంపటం, ఇంకోళ్ళు పరిగెత్తుతుంటే ఈయన వదిలేసి మళ్ళీ ఇంకా పరిగెత్తి ఇంకోళ్ళని బట్టి చంపి, అట్లా వాళ్ళు వెళ్ళక మునిపే అరణ్యంలోనే ఇంచుమించు 42 మందిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, నా ఉద్దేశం తప్పుపట్టడం కాదు, కానీ దైవజనులుగా మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి. కోపావేశాలని అదుపులో ఉంచుకోవాలి. అవి చూపిస్తే ఖచ్చితంగా జరుగుతాయి. మీ సంఘాల్లో జరగలేదా? ఆ జరిగింది మన ప్రసంగ అంశాలుగా వాక్యాలకి సంతోషంగా చెప్పలేదా? మనసులో ఉలసించలేదా? వాళ్ళు అలా చేశారు. వాళ్ళు ఎట్లయినా దేవుడు నమ్మదగిన వాడండి. దేవుని స్తోత్రం. దేనికి వారు కీడు అనుభవించారు కాబట్టి దేవుడు, ఇంకా మనలాంటి మనస్తత్వం అయితే ఈ ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోయేది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడు కీడు సహించేవాడిగా ఎందుకు ఉండాలంటే వాడు ఏదో ఒక రోజు, ఆ వ్యక్తి ఏదో ఒక రోజు రక్షించబడతాడు. ఎందుకు సహించాలంటే సాతాను యొక్క ప్లాన్ వాడి పట్ల ఫుల్ఫిల్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఆత్మదృష్టి, ఆత్మకోణంలో, స్పిరిచువల్ రంగంలో ఎప్పుడైతే ఆలోచిస్తాడో ప్రజలకి హాని కలగకుండా ఉంటుంది. వీరిద్దరూ అగ్ని వంటి సేవకులు, వీరికి లేదు. కానీ యోబు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. పిల్లలు పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని, గొర్రెలు పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, మూలను పడి చిల్లపేకి తీసుకుని బూడి తీసుకుని ఏడుస్తుంటే మనలాంటి స్నేహితులు వచ్చారంట. ఎవరో ఏమని? మొత్తానికి ఏదో జరిగింది అబ్బాయి, ఇంత ఆస్తి సంపాదించాడంటే ఎంతోమందిని బాధ పెట్టాడు. ఇదే కదా ఫస్ట్ 20 అధ్యాయాలు ఎంతో అదే కదా, అదే వ్యవహారిక భాషలో ఉంటుంది. పిల్లలేదో తప్పు చేశారు, నీ బాల్యకాల పాపాలు దేవుడు నీకు దించాడు ఒక్కొక్కటి అని శపించడం. చూడండి, శపించడం కాదు కానీ అవమానకరంగా మాట్లాడడం ప్రారంభించారు. మన జీవితాల్లో కూడా కొన్ని నష్టాలు జరిగినప్పుడు మన మీదకి సమాజం ఎలా వేస్తుంది? మన మీద కదండి, మనమే వేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా ఇబ్బంది పడితే మొట్టమొదటిగా మన నోట్లో నుండి వచ్చేటువంటి మాట చెప్పండి అయ్యగారు, శాపం వచ్చింది, యెహోవా శిక్ష అతనికి వేసేసాడు, దెబ్బ వేసేసాడు. దేవుడు చూస్తే ఊరుకుంటాడా? ఈ విధంగానే యోబు యొక్క స్నేహితులు అసలే బాధలో ఉన్నాడు, మామూలు బాధ. అటువంటి శ్రమ ఎవరికి వచ్చి ఉండదు కదా.
క్రొత్త నిబంధనలో కూడా సంఘస్థులతో మాట్లాడుతూ యోబు శ్రమను గురించి విన్నారు కదా, యోబుని మీరు ఎలా పెట్టుకోవాలి? మాదిరిగా పెట్టుకోండి. ఎందుకు మాదిరిగా పెట్టుకోండి? ఏ విషయంలో పెట్టుకోవాలి మాదిరి? కేవలం శ్రమను అనుభవించడానికి కాదండి. ఎవరైతే ఈ స్నేహితులు తప్పు చేశారో, ఎవరైతే తనకు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అరే ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్ష వచ్చింది, ఆ పిల్లలు తప్పు చేశారు, యవనస్తులు కదా, తప్పు చేశారు, అందుకే ఆ పాపం పండింది, వాళ్ళు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, అక్రమంగా సంపాదించాడు, ఎన్నో మాటలు అంటూ ఉంటే ఒకానొక దశ వచ్చిన తర్వాత వీరి పాపాన్ని క్షమించడానికి దేవుడు ఏమన్నాడంటే, మీరు పలికినటువంటి మాటలు క్షమించడానికి మీరు చేసే ప్రార్థన కాదు, నేను మీ పక్షంగా యోబును మాత్రమే అంగీకరిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఎండునట్లు నేను అతనిని మాత్రము, చాలా జాగ్రత్తగా వినండి, తన స్నేహితులు ఎవరైతే తన విరోధంగా దుర్భాషలాడి, విరోధంగా మాట్లాడి, హేళనగా మాట్లాడి, శ్రమలో ఉన్నప్పుడు ఇంకెక్కువ శ్రమ తోడు చేసి చూడండి కలవరపరిచారో, దేవుడు అంటా ఉన్నారు, మీ ప్రార్థన నేను వినాలంటే, మీ పాపాన్ని నేను క్షమించాలంటే మీరు చేస్తే కాదు, మీరు ఎవరినైతే తిట్టారో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఆ సందర్భంలో మనం ఉంటే ఏం మాట్లాడతాం? చేస్తారా చేయరా? యథార్థంగా చెప్పండి. చేస్తాం, కానీ కొంత సమయం తీసుకుంటాం, ఎందుకంటే ఆ విలువ ఏంటో వాడికి తెలియదు. ఓకే, చూడండి, శరీర సంబంధమైనటువంటి మనసు. ఎందుకు యోబుని దేవుడు మాదిరిగా పెట్టుకోమన్నాడంటే, వెంటనే వారు వచ్చి ఎప్పుడైతే బలి తీసుకొచ్చారో వారి నిమిత్తం యోబు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మనసును చూశాడండి. మొదటి అధ్యాయం నుంచి దరిదాపు 42 అధ్యాయాల పాటు చాలా వాదించాడు దేవుడితో. నేను అది చేశాను, ఇది చేశాను, అంత ప్రార్థన చేశాను, ఇంత ప్రార్థన చేశాను, ఆస్తి అంత తీసేసి పేదలకు ఇచ్చాను, ఇంత చేసిన నా ప్రార్థనకి ఇదే నన్ను ఇచ్చే జవాబు, ఎన్నెన్నెన్నెన్నో మాట్లాడాడు, ఏమీ కలగలేదు. ఎప్పుడైతే తనను బాధ పెట్టిన వారికి, తన కీడు కల్పించిన వారి కోసం ప్రార్థన చేశాడో దేవుడు అతని క్షేమస్థితిని మరలా అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేనంటాను, ఎవరు ఎంత కీడు చేసినా, ఎవరెంత చేసినా, సంఘంలో విప్లవాలు రేగిన, సమాజంలో వ్యతిరేకత మొదలైన, మోషేలాగా ఉండాలి. మోషే ఏం చేశాడు? మోషే వినలేదు, పట్టించుకోలేదు కాబట్టి దేవుడు విన్నాడు, దేవుడు ప్రతీకారం చేశాడు. యోబు విన్నా ఏం చేశాడు? క్షమించాడు. ఏలియా, ఎలీషా మంచి గొప్ప భక్తులే, కానీ తమ కోపాన్ని వారు స్వాధీనంలో ఉంచుకోలేదు. ఆత్మచేత నింపబడిన స్టెఫను మాత్రం క్షమించగలిగేటట్టు. దేవునికి స్తోత్రం. అధికారంతో కూడిన సేవ, ఆత్మతో కూడిన సేవ. ప్రవక్తలు ఎక్కువగా మినిస్ట్రీ విత్ అథారిటీ అండ్ పవర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన నిబంధనకు వచ్చేపాటికి స్పిరిట్ బేస్డ్ మినిస్ట్రీ, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య. అధికారంతో పరిచర్య చేసిన వారు కింద వాళ్ళ మీద కూడా ఏం చూపించారు? అధికారం చూపించారు. ఆత్మతో పరిచర్య చేసిన వారు క్షమించగలిగారు, జాలి చూపించారు, కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంత మాట అంటే తట్టుకోలేదు. పదును గల రాయి తీసుకొని ఒక్కొక్కటి వేస్తుంటే ఏమంటే పేడు మీద బేకండి, పక్కన వాళ్ళు ఊరుకుంటావా? రాయి తీసుకుని ఇక్కడ తగిలితే ఎలా ఉంటుంది? కన్ను ఏమండి, రాళ్లతో చంపటం అంటే జస్ట్ చంపేసి రాళ్ళు వేయటం కాదు, అటు సచ్చేదాకా రాళ్లతో కొట్టడం. ఒక రాయి కంటి తగిలి బ్లీడింగ్ అయ్యి కన్నుగుడి గారుతూ ఉంటుంది, ఇంకో దెబ్బ తగులుతుంది, ఇంకో చోట బ్రోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఇంత పరిస్థితి ఎదురవుతుంటే, ఇంత కీడు అనుభవిస్తూ కూడా కుప్పగూలిపోయినటువంటి స్టెఫను ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? బలం కూడగట్టుకొని మోకాళ్ళేసి ప్రభా వీరిని క్షమించు అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జస్ట్ ప్రభా వాళ్ళకి క్షమించినాడు అని పడుకొని కూడా ప్రార్థన చేయలేదండి. ఒళ్ళంతా బ్లీడింగ్ అవుతున్నా కానీ ఓపిక తెచ్చుకొని మోకాళ్ళేసి పరలోకపు దర్శనాన్ని చూసి ప్రభువా ఈ దోషాన్ని వారి మీద ఎందుకన్నాడు తెలుసా? ఆ దోషం మోపితే వారు యుగ యుగాలు నరకంలో వారు కాలాలి. లేదు, వారు యుగ యుగాలు నరకంలో కాలితే నీ రాకడికి పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. నువ్వు వచ్చిన ప్రయోజనం ఏముంది? మీరు వచ్చినందుకు గల కారణం ఏంటి? యేసు ప్రభువు ఎందుకు వచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి
వచ్చారు. మరి వాళ్ళు నరకానికి వెళ్తే ఉపయోగం ఏముంది? కాబట్టి వారి మీద ఈ పాపాన్ని మోపొద్దు. కొన్నిసార్లు మనం ఉద్రేకపూర్వకంగా ఉండం, మన పక్కన వాళ్ళు ఉంటారు ఏమండి, మన పక్కన వాళ్ళు. యేసుప్రభు వారి యొక్క జీవితంలో చూడండి, యేసుప్రభు వారు ఒక ఊరిలో చేర్చుకోలేదు. ఊరిలో చేర్చుకోపోయేపటికి లూకాసు వార్త 9వ అధ్యాయంలో తర్వాత చదవండి. పక్కన ఉన్నటువంటి యాకోబు యోహానులు ఏమంటున్నారు? అగ్ని దించి మొత్తాన్ని వేసేయమంటావా? 32, 33 అధ్యాయంలో చూస్తే అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు ఈ బ్యాచ్. ఏం చేయలేదు? దయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి, ఎంతకాలం ఉంటానా అని. దెయ్యం వెళ్ళగొట్టలేని వీళ్ళు ఏం చేస్తారంట? ఏలియా స్పిరిట్ మన మీద కూడా పనిచేస్తుంది. అయ్యగారు, హోలీ స్పిరిట్ కాకుండా ఏలియా స్పిరిట్ పనిచేస్తుంది ఒక్కోసారి. అగ్ని దిగి వెళ్ళి, అరే బాబు మీరంటే నేను నెరవేర్చొచ్చామో కానీ అది జరిగితే నేను ఎందుకు వచ్చానో అది ఆ ఉద్దేశము నెరవేర్చబడదు. నేను వచ్చింది రక్షించడానికి, నశింపజేయడానికి కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలను చెప్తా ఉన్నానంటే వాక్యాలు అందరికీ తెలుసు. ఎవరు చెప్పినా 2 గంటలు కొట్టేస్తారు. అది విషయం కాదు. సేవా జీవితంలో ఎక్కువగా ఈ విషయాలు ఇవన్నీ మనం సరి చేసుకుంటే దేవుని వలన ప్రతిఫలం పొందుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బోధింప సమర్థుడిగా, కీడు సహించేవాడిగా, సాధువుగా ఎలా ఉండాలి? సాధుగా. అరే ఆయన ఎట్టనాలనిపించిందిరా బాబు మీకు అనేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గొర్రెలయ్య గారు రాలేదా? అన్నీ తెలుసు, కానీ గొర్రెలయ్య గారిని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చూడండి, గొర్రెలయ్య పాస్టర్ గారిని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మోస్ట్ ఇంటెలిజెంట్గా అన్నీ తెలుసు అయ్యగారికి, కానీ చూస్తే అసలు అమ్మో ఎంత సాధువు అనిపిస్తుంది. ప్రియమైనటువంటి నేను అలా కాదు, కానీ అలా సాధు జనాలు చూసినప్పుడు ఏమనిపించాలి? వీళ్ళు అని ఉండరులే అనిపించాలి. మనం అన్నా కానీ ఏమైనా సాక్ష్యం ఇవ్వాలి? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులే, ఆయన అని ఉండడులే అన్నంత సాధుత్వాన్ని మనం ధరించుకుందాముగాక. దేవుడు మోషే గురించి మాట్లాడుతూ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏంటి ఆ సాత్వికం? క్షమించడం. ఏంటి ఆ సాత్వికం? క్షమించడం. కీడు చేసిన వారిని క్షమించడం. ఇంటోళ్ళు కీడు చేశారా? పోనీ అన్న అక్కగా నన్ను అంది, నా భార్యను బట్టేగా అంది, ప్రభా నేను పట్టించుకోనిలే అని వదిలేశాడు. బయట వాళ్ళు రేగారు, బయట వాళ్ళు రాగలేదా ఏమండి? బయట వాళ్ళు రేగినప్పుడు కూడా క్షమించాడు. ఒకనొక దశ వచ్చేసింది, సరే అతను కూడా దేవుడే తీర్పు తీర్చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చేసేటువంటి ప్రతిదీ దేవుడు క్రియలు కాదు, ఆ క్రియలు వెనుకున్న పర్పస్ని చూస్తాడు ఆయన. లోపల ఆ క్రియ ఎందుకు చేసామో ఆ ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి సంఘబిడ్డల సాధువుగా మనము జీవించుదుముగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు